హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అమ్మతో వంటలు మనం చేయబోయే స్పెషల్ రెసిపీ గుళ్ళో పులిహోర ఎలా చేస్తారో, ఆ రుచి ఎలా వస్తుందో అచ్చం అలానే మన ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఎన్నిసార్లు చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 4-5 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇలా గిన్నెలో తీసుకున్న తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 1 కప్పు పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 5-6 జీడిపప్పు పలుకుల్ని కూడా వేసి అవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని ఇవి పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే నూనెలో ఒక 7-8 ఎండుమిర్చి, అలాగే శనగపప్పు 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 100 గ్రాముల చింతపండు తీసుకొని ఇలా రసం తీసి వేసుకోవాలి. వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని 2 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇలా నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అలాగే పులుసు కూడా చిక్కగా వచ్చింది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇది దింపి పక్కన పెట్టుకొని ముందుగానే వేడిగా ఉన్న అన్నాన్ని ఇలా ఒక గిన్నెలో వేసి చల్లారనివ్వాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా ఇలా తుంచి వేసుకోవాలి. అన్నం కలుపుకోవటానికి 1 టేబుల్ స్పూన్ నూనె, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. పసుపు నూనె అన్నానికి బాగా పట్టించిన తర్వాత మనం మిక్సీ పెట్టి పక్కన పెట్టిన మసాలాలని 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలా వల్లనే గుళ్ళో ప్రసాదం అంత రుచిగా ఉంటుంది. మనం ఎప్పుడు చేసినా ఇలా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. చింతపండు రసం కూడా వేసి మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. పులిహోర టేస్ట్ అనేది కలపడంలోనే ఉంటుందండి. చింతపండు అన్నం ఎంత బాగా కలిపితే అంత రుచి వస్తుంది. ఇలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత వేయించిన పల్లీలు కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, పులిహోర రెడీ. ఈ పులిహోర అచ్చం గుళ్ళో పెట్టిన ప్రసాదం లెక్క చాలా రుచిగా ఉంటుందండి. మరి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.